ఇంత ఎర్లీ మార్నింగ్ ఇంత మంచు పడుతున్నా నేను లేచి రెడీ అయ్యి వెళ్ళడానికి రీజన్ ఈ రోజు నా ఫ్రెండ్ బర్త్‌డే. వాడు నాకంటే ముందు లేచి కాల్ చేసి అడుగుతున్నాడు. వస్తున్నావా లేదా లాస్ట్ 3 ఇయర్స్‌గా నువ్వు నా బర్త్‌డేకి లేదంటున్నాడు. అప్పుడు హైదరాబాద్ కాబట్టి లాంగ్ అని వెళ్ళలేకపోయాను. ఈ రోజు మంచు పడుతున్నా సరే పరిగెత్తుకుంటూ వెళ్తున్నా. ఎగ్జాక్ట్‌లీ 6:50కి లాల్‌బాగ్ ట్రైన్ ఉంది. ఎక్కడ మిస్ అయిపోతుందని చెప్పి టెన్షన్‌గా వెళ్తున్నా. చూడండి ఎంత మంచు పడుతుంది. ఇప్పుడు ఈ బట్రల్లి నుంచి కేఆర్‌పురం వరకు వెళ్ళాలి. అక్కడి వరకు బస్ ఉండదు. ఐటీఐ గేట్ వరకే స్టాప్. ఇప్పుడు ఐటీఐ గేట్‌లో అయితే దిగేసాను. ఇక్కడ నుంచి కేఆర్‌పురం రైల్వే స్టేషన్ వరకు 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ ఇంకో బస్ ఎక్కాలి. సో చూసా ఇంకేది రాకపోవడంతో ఇక్కడి నుంచి నేను ఎక్కడ ట్రైన్ మిస్ అయిపోతుందని చెప్పి వెళ్ళిపోతున్నాను నడుచుకుంటూ. ఇంకా నేను సగం దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత 2 బసెస్ వచ్చాయి. ఇంకేం ఎక్కలేములే అని చెప్పి కాస్త దూరమే కదా అని వెళ్ళిపోయి నడుచుకుంటూనే రైల్వే స్టేషన్ రీచ్ అవ్వగానే ఫోన్‌లోనే టికెట్ బుక్ చేసుకొని ట్రాక్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇదే బెంగుళూరులో ఇదే స్టేషన్‌లో సేమ్ టైంకి నా ఇంటర్ ఫ్రెండ్ కూడా కలిసాడు. వాడితో కాసేపు టైం స్పెండ్ చేసే లోపే ట్రైన్ వచ్చేసింది. ఇప్పుడు ఈ కేఆర్‌పురం నుంచి కుప్పం వరకు నేను ట్రావెల్ చేయాలి. 1 అవర్ పడుతుంది లేదంటే 1 ½ అవర్ పడుతుంది. చూసారా మార్నింగ్ ట్రైన్‌లో కూడా జనరల్ బోగీలు ఎంత మంది ఉన్నారో రష్. ఒక పక్కేమో డోర్ దగ్గర వీళ్ళు నన్ను పిండి చేసి తొక్కేస్తున్నారు. ఇంకో పక్కేమో మంచు తెగ పడిపోతుంది. కానీ ఎర్లీ మార్నింగ్ ట్రైన్ లో మంచు పడుతున్నప్పుడు జర్నీ చేస్తుంటే ఎక్సలెంట్ గా ఉంది. ఏదోలా కష్టపడి ఈ 1 అవర్ అడ్జస్ట్ చేసుకుంటూ కుప్పంలో దిగేశాను. మా ఓడికి కాల్ చేసి వచ్చేసారా అనే లోపు చూసారా అవెంజర్ వేసుకుని మరి వచ్చేసాడు బర్త్‌డే మ్యాన్.